ప్రజెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కానీ కొంత బాగా పర్లేదు. అంటే ఏ అంశం పైన బాగుంది అనిపిస్తుంది మీకు? ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నెరవేర్చలేదు అంటే దాని మీద మంచిగా అనిపిస్తుందా మరి? మ్యాక్సిమం ఓకే పాజిటివ్. ఫ్రీ పథకాలు పెట్టడం, ఫ్రీ ప్రామిసెస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని అయితే కరెక్ట్, కొందరికి అయితే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కరెక్ట్, కానీ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడం తప్పదు. అంటే ఎవరికి అర్హులు అంటారు దానికి? దేనికి ఎవరెవరు అంటే వాళ్ళే కదండి. ఇప్పుడు పెన్షనర్స్ అంటే వాళ్ళు ఒకవేళ నిజంగానే వాళ్ళు బ్యాక్వర్డ్ అంటే బిలో పవర్టీ వాళ్ళంటే వాళ్ళు ఎలిజిబుల్. ఓకే. ఎబో పవర్టీ వాళ్ళకి కూడా పెన్షన్స్ వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి పథకాలు అనేవి ఇస్తాను అని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అంటున్నాడు. మరి రేషన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉందా? రేషన్ కార్డ్స్ కూడా చాలా వరకు ఎలిజిబుల్ ఎవరికి లేదండి. 4 ఇయర్స్ ఉన్నారు, ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇస్తున్నారు. ఓకే. సో ఉగాది తర్వాత ఆటో డ్రైవర్స్ కి అందరికి సమాధానం ఇస్తాను అంటున్నాడు. మరి ఏ విధమైన సబ్జెక్ట్ నాది ఓకే. ఈ ఫ్రీ బస్సులు అసలు యూస్ఫుల్ అంటారా? మేబీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల బియ్యం అంటే ఏదైతే గ్రోసరీస్ ఉన్నాయో వాటి పైన రేట్స్ అన్ని ఫ్రీ కూడా బస్సులు అంటే రెగ్యులర్ మా నార్మల్ పబ్లిక్ అయితే బెటర్, కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ చాలా బెనిఫిట్ అవుతున్నది. ఆల్రెడీ వాళ్ళకి మోర్ లాక్స్ లో సాలరీస్ ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో జర్నీ చేస్తున్నారు. ఓకే. సో అది ఒక అంటే రకంగా లాసే కదండి గవర్నమెంట్. ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటది ఫ్రీ ఏజ్ స్కీమ్స్ గ్రూప్ అనేది అనేవి. లేదండి అక్కడ ఇక్కడ. వాళ్ళకు In కూడా case వీళ్ళకి తీసేస్తే- వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి, ఎవరు పోరు, ఎవరు బిలో పవర్టీ ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఫ్రీ బస్ పెట్టండి నాకైతే తెలిసినంత అంటే న్యాయం. కొంతమంది అభిప్రాయ ప్రకారం చేసుకొని పోతుంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు అవన్నీ తీసేసి ఏదైనా ఎడ్యుకేషన్ పైన లేదు అంటే ఏదైనా హెల్త్ మీద పెడితే బాగుండేది అని అంటున్నారు. మీరేమంటారు? నో ప్రాబ్లం, కరెక్ట్, ఆప్షన్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్.